రెండవ తారీఖున సంఘటన జరిగింది. 20వ తారీఖు వరకు ప్రభుత్వం నుంచి స్పందనే లేదు. నిన్న ప్రభుత్వం స్పందించింది. హోంమంత్రి గారు, మున్సిపల్ మంత్రి గారు ప్రత్యేకంగా వెళ్ళారు, వారిని పరామర్శించారు. పరామర్శించి కొన్ని అర్ధరహితమైన స్టేట్మెంట్లు ఇచ్చారు. అసలు ఏమిటి ఈ కథ ఏంటి, దీని వ్యవహారం ఏంటి, ఈ సంఘటన ఏంటి, ఎందుకు ప్రభుత్వం స్పందించలేదు, ఏ కారణాల వల్ల అనివార్యంగా తర్వాత ప్రభుత్వం స్పందించింది అనేటువంటి వివరాలను మీకు వివరించేందుకు మీ ముందుకు వచ్చాను. ఆ సంఘటనే కందుకూరులో జరిగినటువంటి సంఘటన. కందుకూరు నియోజకవర్గం దారకానిపాడు గుండ్లూరు మండలం. ఈ మండలంలో ఈ దారకానిపాడు అనేటువంటి గ్రామంలో ఒక కుటుంబం ఉంది. చాలా చిన్న కుటుంబం. వారు కేవలం కూలి నాలి చేసుకుని బ్రతికేటటువంటి ఒక పేద కుటుంబం. తిరుమల శెట్టి వారి ఇంటి పేరు. ఆపు సామాజిక వర్గానికి చెందినటువంటి కుటుంబం వారు కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ అనేటువంటి ఒక కమ్మ సామాజిక వర్గంతో కలిసిమెలిసి ఉంటున్నారు. కలిసిమెలిసి ఉండటం అంటే వారి దగ్గర పనిచేసి బ్రతుకుతున్నారు. ఇది చిన్న బ్యాక్గ్రౌండ్. అసలు ఏం జరిగింది, ఎందుకు వీరి మధ్యన వివాదం వచ్చింది? ఆ కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి లక్ష్మీనాయుడు అనేటువంటి వ్యక్తి యొక్క భార్యని ఆశించి హెరాస్ చేసేటటువంటి ప్రయత్నం చేశాడు. దాని మీద కింద మీద ఘర్షణలు పడ్డారు, కంప్లైంట్స్ ఇచ్చుకున్నారు. కానీ పోలీసులు పట్టించుకోలేదు. చివరికి లక్ష్మీనాయుడు వారి ఇంటికి వెళ్ళి తగాదా పడ్డాడు. నా భార్య మీద ఎందుకు నువ్వు హెరాస్ చేస్తున్నావు అని కుటుంబం మొత్తం వెళ్ళి తగాదా పడింది. అది ప్రధాన కారణం. దానితో వారి కోపం వచ్చింది, ఈగోయిజం వచ్చింది. నా దగ్గర పనిచేసేటటువంటి వ్యక్తి నా మీదే వచ్చి పోట్లాడతాడా అనేటువంటి కక్షగట్టి కేసు పెట్టే ప్రయత్నం చేశారు. పోలీసులు పట్టించుకోలేదు. ఏంటి మీరు ఫ్రెండ్సే కదా, ఎందుకు ఈ తగాదాలు అనేటువంటి పద్ధతుల్లో. అక్కడ విషయం కూడా ఏమీ జరిగినట్టు లేదు, అందువల్ల కేసు కూడా కట్టలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని బైక్ మీద వెళుతున్నటువంటి ముగ్గురు, లక్ష్మీనాయుడు, వారి సొంత తమ్ముడు పవను, వారి బాబాయి కొడుకు భార్గవ్, ఈ ముగ్గురు బండి మీద వెళుతుంటే ఫార్చునర్ కారులో హరిశ్చంద్ర ప్రసాద్ వచ్చి గుద్దాడు. గుద్దితంతో పాటు పడిపోతే వెనక్కి మళ్ళా రివర్స్ గేర్ వేసుకొని ముందుకు వెళ్ళి ఎక్కించాడు, తొక్కాడు. చచ్చిపోయేదాకా అదే పని చేశాడు. రెండో వ్యక్తి నడుము మీద ఎక్కించాడు. నడుము మీద ఎక్కించి తొక్కించేటటువంటి ప్రయత్నం చేశాడు. నడుము పోయింది. అక్కడే స్పాట్లోనే లక్ష్మీనాయుడు మరణించాడు. అక్కడ పొలాల్లో పని చేసుకుంటున్న వారు అందరూ వచ్చారు. లేకపోతే చంపేసేవాడు మూడో వ్యక్తిని, రెండో వ్యక్తిని కూడా. అదృష్టవశాత్తు ఆ ఇద్దరు వ్యక్తులు బ్రతికారు, బయటపడ్డారు. ఇది జరిగింది 2వ తారీఖున. ఇంతవరకు బయటకు రాలేదు. చివరికి ఆ దెబ్బలు తిన్న వాళ్ళు వచ్చి ఉదయ ఆసుపత్రిలో చేరి గుంటూరులో చికిత్స పొందుతున్నారు. పొంగులేటి నారాయణ గారు, అదేవిధంగా హోంమంత్రి గారు వెళ్ళినప్పుడు కొన్ని మాటలు మాట్లాడారు. నా భర్తది కులహత్య కాదు అని లక్ష్మీనాయుడు గారి భార్య చేత అటుపక్కన ఇటుపక్కన కూర్చుని అనిపించారు. ఓ పక్కన పొంగులేటి నారాయణ గారు, రెండో పక్కన అనిత గారు, బహుశా మూడో ఆయన ఎమ్మెల్యే గారు అనుకుంటా. ఈ ముగ్గురు కూర్చుని అనిపించేటటువంటి ప్రయత్నం చేశారు. అంటే ఇది కులాలకు సంబంధం లేనిది అనే మాట. ఇక్కడే నేను ఒక పాయింట్ చెప్పదలుచుకున్నాను. వాళ్ళు కాపు సామాజిక వర్గం. నిజంగా మొదటిది దీన్ని బయటకు తీసుకొచ్చింది, ఈ దుర్మార్గాన్ని బయటకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి దాసరి రాము, కాపు నాయకుడు. కాపుల కోసం తీవ్రంగా చిన్నప్పటి నుంచి పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఒక విధంగా చెప్పాలంటే మాకు కూడా బాగా వ్యతిరేకం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని దూషించినటువంటి విధానం చూసినప్పుడు మాకు చాలా కోపం కూడా వచ్చింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ భుజాన వేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. అలాంటి వ్యక్తే ఇవాళ ఈ కందుకూరు సంఘటనని మొదటిగా వినిపించేటటువంటి ప్రయత్నం చేశాడు. తెలగ బలిజా కాపు చేసి కందుకూరు దగ్గర గ్రామం, అక్కడ వీళ్ళు ట్రాక్టర్లు నడుపుకొని జీవించే వాళ్ళు తిరుమల శెట్టి ఇంటి పేరు వాళ్ళు, మా కాపులు. అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళ గ్రామం సంబంధించిన అతనే, కమ్మ సామాజిక వర్గం సంబంధించిన ఆయన, అతనితో జరిగిన గొడవ, ఒక చిన్న గొడవ విషయంలో మనసులో పెట్టుకొని వాళ్ళ అన్నదమ్ములు బైక్ మీద వెళ్తుంటే ఫార్చునర్ కారు పెట్టి, ఇది సినిమాల్లో ఎక్కడో సినిమాలో చూస్తుంటాం, ఆ విధంగా ఫార్చునర్ కార్తో
గుద్దిచ్చి వాళ్ళ ముగ్గురిని చంపాలని గుద్దిచ్చి కింద పడ్డోళ్ళ మీద మళ్ళీ కారు ఎక్కించి వాళ్ళ మీదకి కారు ఎక్కించి మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ నాన్న వాళ్ళందరూ ఫోన్ చేసి ఒక వ్యక్తి అక్కడే చనిపోయాడు, తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు. మిగతా ఇద్దరు భార్గవ్, పవన్ అక్కడ చావు బతుకుల మధ్య ఉంటే కుటుంబ సభ్యులు ఫోన్ చేసి వీళ్ళని కూడా చంపేద్దాం, సాక్ష్యం లేకుండా చేద్దామని చెప్పని పిలిపిస్తే వాళ్ళు కత్తులను రాడ్లు తీసుకొని వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా వస్తే చుట్టుపక్కల పొలాలలో ఏం జరుగుతుందని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తే వాళ్ళని చూసి వెళ్ళిపోయారు అక్కడి నుంచి. చాలా ఘాటుగా వినిపించేటటువంటి ప్రయత్నం చేశాడు. అప్పుడు ప్రపంచానికి తెలిసింది ఖచ్చితంగా కులం స్పందించకపోయినట్లయితే ఈ లక్ష్మీనాయుడు హత్య ఒక యాక్సిడెంట్గా చిత్రీకరించి ముగించేసేవారు తెలుగుదేశం వారు. ఎప్పుడైతే ఈ కుల సంఘాలన్నీ కూడా ముందుకు వచ్చి మాట్లాడాయో, కులాన్ని భుజాన వేసుకున్నారో, అప్పుడు మాత్రమే అనివార్యమైనటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పడం నా ఉద్దేశం. అంతేకాదు, ఈనాడులో ఒక మాట రాశారు, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆర్థిక లావాదేవీల వివాదంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గండ్లూరు మండలం రాళ్లపాడులో లక్ష్మీనాయుడి దారుణ హత్య చేసిన వారిని వదిలిపెట్టేది లేదు అని మున్సిపల్ మంత్రి గారు, హోంమంత్రి గారు అన్నారంట. అంటే ఆర్థిక లావాదేవీలే తప్ప మరొకటి కాదు అని అసలు విషయాన్ని నొక్కేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా లక్ష్మీనాయుడు భార్య మీద మీరు అఘాయిత్యం చేయబోతే వచ్చినటువంటి సంఘటన ఇన్ని పరిణామాలకు దారితీస్తే ప్రభుత్వం మీ చేతిలో ఉందని, పోలీసులు మీ చేతిలో ఉందని దీన్ని మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అసలు 18 రోజుల తర్వాత ఎందుకు మీరు స్పందించారు? ఎందుకు స్పందించాల్సిన అవసరం వచ్చింది? మీ అందరికీ తెలుసు, చూసే ఉంటారు పత్రికల్లో. తోట త్రిమూర్తులు గారు మొన్న ఉదయం వెళ్ళారు, వారి కుటుంబాన్ని పలకరించారు, వారికి మేము అండగా ఉంటాం, కాపులు అందరం కూడా అండగా ఉంటామని చెప్పారు, నాతో కూడా మాట్లాడారు. ఆ తర్వాత జక్కంపూడి రాజా సోదరులు ఇద్దరు కలిసి రాజమండ్రి నుంచి బయలుదేరి కందుకూరు వెళ్ళి వారిని పరామర్శించి ఉదయ ఆసుపత్రికి వచ్చి ఉదయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి క్షతగాత్రులై చావుబతుకుల మీద ఉన్నటువంటి వారిని నిన్న పరామర్శించారు. నేను కూడా నిన్న వెళ్ళి పరామర్శించి ప్రెస్లో మాట్లాడాను. ఇవన్నీ చూసిన తర్వాత ఏదో ప్రమాదం వచ్చేస్తుంది, ఇది చాలా డేంజరస్ అవుతుంది ప్రభుత్వానికి అనే ఉద్దేశంతో అప్పుడు హుటాహుటిన చంద్రబాబు నాయుడు గారు హుకుములు జారీ చేశాడు. అప్పుడు బయలుదేరి వెళ్ళారు. నేను అడుగుతా ఉన్నా, ప్రభుత్వం ఇన్ని రోజుల వరకు ఎందుకు స్పందించలేదు? హోంమంత్రి గారు ఇన్ని రోజుల వరకు ఎందుకు ఆయన పరామర్శించడానికి వెళ్ళలేదు? అదేవిధంగా మున్సిపల్ మంత్రి గారు ఎందుకు వెళ్ళలేదు? దీనికి సమాధానం చెప్పండి. రాజకీయం చేస్తున్నామని భయం వేశారా? మేము రాజకీయం చేయాలని కూడా ప్రయత్నం చేయాల. రాజకీయం అవుతుందని భయపడి మీరు ఇవాళ ఈ ప్రయత్నం చేశారు, సంతోషం. మీరు ప్రయత్నం చేసిందంతా కూడా దుర్బుద్ధితో చేసినా వాస్తవాలు బయటకు రాకోకుండా నొక్కేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు, నిజంగా కుల సంఘాలు ఇవాళ స్పందించకపోయినట్లయితే ఈ దారుణం అంతా కూడా మసిపూసి మారేడుకాయ చేశారు. కాబట్టి ప్రత్యేకంగా సరే, మమ్మల్ని కూడా చాలా సందర్భాల్లో తిట్టినా దాసరి రాముని ఇక్కడ ఎప్రిషియేట్ చేస్తున్నాను. అదేవిధంగా సోముల్ని కూడా నేను ఎప్రిషియేట్ చేస్తున్నాను. దానితో పాటు వినుకొండకు చెందినటువంటి కర్ణా సీను కానీ, తెనాలికి చెందినటువంటి రామకృష్ణ కానీ వాళ్ళు కూడా దీనిలో చాలా గట్టిగా పనిచేశారు. అదేవిధంగా నర్సాపేటకు చెందినటువంటి ప్రసాద్ గారు, ఆయన కూడా దీనిలో పనిచేసి, పేర్లు గుర్తున్నంత వరకు చెప్తున్నా. టోటల్గా కాపులకు సంబంధించినటువంటి చిన్న చిన్న నాయకులు, పెద్ద నాయకులు అందరూ ముందుకొచ్చి ఈ విషయాన్ని బయటకు తీసుకురాబట్టి బయటకు వచ్చింది, కానీ లేకపోతే బయటకు వచ్చే పరిస్థితే ఉండేది కాదు. నిజం చెప్పాలంటే తెనాల నుంచి చెప్పాను ఇందాక రామకృష్ణ, ఆ రామకృష్ణ అయితే ఒకసారి నా మీద పోట్లాడిని కూడా పోట్లాడాడు. ఎందుకంటే జైలు దగ్గర కనపడి కాపులు తిట్టిన వాళ్ళను నువ్వు పలకరించడానికి వస్తున్నావని నన్ను డైరెక్ట్గా నా మీద మాట్లాడినటువంటి సంఘటన కూడా ఉంది. అలాంటి రామకృష్ణ కూడా నిన్న నన్ను వెంటబెట్టుకుని తీసుకువెళ్ళి ఆ లక్ష్మీనాయుడు కుటుంబాన్ని పరామర్శించేటటువంటి కార్యక్రమం చేశారు. వారి కుటుంబాన్ని మేము పరామర్శించినప్పుడు చాలా బాధపడ్డాం. చాలా పేద కుటుంబం వారు. ఆ పేద కుటుంబం మీద ఇంత కక్షగట్టి దారుణంగా చేస్తే ఎవరికి చెప్పుకోవాలి? వాళ్ళు ఎవరో కాదు, సాక్షాత్తు తెలుగుదేశానికి ఓట్లు వేసిన వారు, కూటమికి ఓట్లు వేసిన వారు, పవన్ కళ్యాణ్ గారి పిలుపుని విని చంద్రబాబు నాయుడికి ఓట్లు వేసి గెలిపించిన వాళ్ళు, అక్కడ ఎమ్మెల్యేని గెలిపించిన వారు. ఎమ్మెల్యే కూడా పట్టించుకోవాలా. చివరికి కొన్ని ఛానల్స్లో వచ్చిన తర్వాత అప్పుడు గత్యంతరం లేక వెళ్ళాడు. ఇప్పుడు చాలా రోజుల తర్వాత వెళ్ళి పలకరించాడు. ఇవన్నీ చూస్తుంటే నిజంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దారుణాలను ఎలా ఎదుర్కోవాలి ప్రజలు అని ఆలోచించవలసిన అవసరం ఉందని కూడా ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. దానితో పాటు ఇంకొక విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాలి, తప్పదు. పవన్ కళ్యాణ్ గారు, వాట్ ఈజ్ యువర్ రోల్? పవన్ కళ్యాణ్ గారు, జనసేన ఏం చేస్తున్నది? మిమ్మల్ని నమ్మే కదా వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేసి గెలిపించి అధికారంలోకి తీసుకొచ్చింది. వారికి అన్యాయం జరిగినప్పుడు ఎందుకు పెదవిప్పరు మీరు? మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతికి చనిపోయిందంటే ఎంత గందరగోళం చేశారు.
చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైల్లో పెడితే రోడ్డు మీద వచ్చి పడుకున్నారే. ఇవాళ మీ పార్టీకి చెందినటువంటి ఒక వ్యక్తి దారుణంగా హత్య గావించబడితే పెద్ద విప్పరే. అంటే చంద్రబాబు నాయుడు గారికి వారి సామాజిక వర్గానికి నష్టం జరుగుతుంది అనుకుంటే మాత్రం మీరు నోరు విప్పరు అనేది నాకు అర్థమవుతున్నటువంటి అంశం. సరే, బొలిశెట్టి శ్రీను గారు వెళ్ళారు, ఆయన 3 రోజుల నుంచి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు, కానీ మీరు పర్మిషన్ ఇచ్చినట్టుగా లేరు. నిన్న వెళ్ళాడు పాపం బొలిశెట్టి శ్రీనివాస్ గారు. కులం అంటే పడి చచ్చిపోయేటటువంటి వ్యక్తి వెళ్ళాడు, వాళ్ళకి ఆర్థిక సహాయం చేశాడు. అది జనసేన నుంచి చేశారో మరి దేని నుంచి చేశారో నాకు తెలియదు. అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఇంత మౌనంగా ఉండటం అనేది చాలా ద్రోహం. మీ యొక్క ధైర్యాన్ని చూసే తెలుగుదేశం వాళ్ళు బలిజల మీద కాపుల మీద దాడి చేస్తున్నారని కుల సంఘాలు ఘోషిస్తున్నాయనే విషయాన్ని మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి. టోటల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ కేసుని ఏదో ఒక విధంగా మసిబూసి మారేడుకాయ చేయాలనేటువంటి కుట్రలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం ఉన్నది. దీన్ని బయటకు తీసుకొచ్చినటువంటి ఘనత కుల సంఘాలది, దానిలో దాసరి రాముది, సోములది, ఇంకా అనేక మందిది అని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. దీనిలో మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కాపు నాయకులు అందరం కూడా దీనికి మేము సపోర్ట్గా ఉన్నాం. వారికి అన్యాయం జరిగితే సహించడానికి మేము సిద్ధంగా లేము. త్రిమూర్తులు గారు, నేను, రాజా, బొత్స సత్యనారాయణ గారు, అమరుగం మేమందరం కూడా మాట్లాడుకుంటున్నాం. దీనిలో ఏ విధమైన అన్యాయం జరిగినా కూడా మేము సహించడానికి సిద్ధంగా లేము. ఏదో ఒక విధంగా మసిబూసి మారేడికాయ చేసి వారిని లొంగ తీసుకొని ఇది కులానికి సంబంధం లేదు, ఇది మతానికి సంబంధం లేదు, ఇది రాజకీయానికి సంబంధం లేదు అని చెప్పి తప్పుకోవాలని మీరు చేసే ప్రయత్నాన్ని విఫలమవుతాయి. వారికి పూర్తి న్యాయం జరిగేంత వరకు అందరూ అండగా ఉంటారు. రాష్ట్రంలో ఉన్న కాపు సంఘాలన్నీ కూడా అండగా ఉంటాయి.